శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ్. నమస్తే. శ్రీమన్మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ అఖిలాంధ్ర ప్రపంచమంతా కూడా ఆయురారోగ్య సేవలతో విరాజిల్లాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క సిద్ధలక్ష్మి గణపతి ఆశీస్సులు అందరికీ కలగాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చదవట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. అవును. మన శాస్త్రాల ప్రకారం పిల్లలు విద్యాబుద్ధులు మంచిగా ఉండి మంచి క్రమశిక్షణ జీవితం గడపాలంటే ఏ ఉపాసన వాళ్ళతో చేపియాలి, తల్లిదండ్రులు చేయాలి? చాలా సింపుల్ అండి. దీంట్లో ఇది వరకు మా చిన్నప్పుడు 6 నుంచి 10 వరకు చదివినప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని. అవును. ఇక్కడ హిందూ స్కూల్ లేకపోతే మిషనరీ స్కూల్ అని కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పుడు నేర్పేవారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఖాళీ లేక ఏమవుతుందంటే ట్యూషన్లో పెట్టేయడమో లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ అనడమో ఐసిఎస్ఈ సిలబస్ అనడమో శ్లోకాలు కానీ ఇవి కానీ లేవు. చిన్నప్పుడు 4:30కి లేపి ఉండడం వల్ల ఈవేళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రధానంగా తల్లిదండ్రులు. ఒరే నాన్న తెల్లవారుజామున వేకువజామున లేచి చదివితే అవన్నీ గుర్తుకుంటాయి, ఆ గుర్తుకొచ్చిన మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీను నీ మీద పడ్డాడు అంటే నీ తల్లిదండ్రులు ఎంత సద్బుద్ధి నీకు నేర్పుతున్నారా అని మమ్మల్ని అంటారా అని చెప్పేవారు మా తల్లిదండ్రులు అయితే చిన్నప్పుడు. అలాగా మన విద్యాబోధనలో కూడా ఒక దేవతని హయగ్రీవుని తెలియకుండా ఆరాధన చేసేవాళ్ళం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహే. చూడండి, అక్కడ హయగ్రీవుడు ఉపాసన ఏంటంటే ఇక్కడ శివుల వైష్ణవుల అని పక్కన పెడితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే దైవారాధన. వెంకటేశ్వర స్వామిని పెద్ద తిరుపతి వెళ్తాం, ఈశ్వరుడి అభిషేకం మహామృత్యుంజయం చేస్తాం, పాశుపతం చేస్తాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వాడు పాశుపతం చేయడం ఏమీ లేదండి రుద్రంలో. ఇక్కడ ఇష్టాలు కదా. ఇక్కడ మనకు కావాల్సింది అంటే సంపూర్ణమైన విద్యానుగ్రహం కావాలి అనుకున్నట్లయితే అది హయగ్రీవుడు ఒకటే దేవత. ఇప్పుడు మా కుర్రాడు ఎన్నోసార్లు చెప్తే మర్చిపోతున్నాడు, గురుగారు ఏమిటో వాడిది మట్టి బుర్ర అంటారు. ఎవరిది మట్టి బుర్ర కాదండి. ఐన్స్టీన్ తను వెళ్ళిపోతూ తన బ్రెయిన్ లండన్ మ్యూజియంలో టెస్ట్ చేయిస్తే ఓన్లీ 6% యూజ్ చేసుకున్నాడు, లాస్ట్ ఇంకా 20 డేస్లో వెళ్ళిపోతాడు అనగానే బ్రెయిన్ చెక్ చేయించారు ఐన్స్టీన్ది. ఓన్లీ హీ యూజ్డ్ ఓన్లీ 6% అవుట్ ఆఫ్ 100 అయింది, తేలింది. అప్పుడు ఆయన అనుకున్నట్టు ఇంకా కాలం చెల్లిపోయింది, 94% ఉండిపోయిందా అనుకున్నట్టు ఐన్స్టీన్ వల్ల. అయినా మనిషే, మనము మనిషే. ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడండి, అతి చిన్న వయసే ఆయనకు ఆయుర్దాయం చిన్నది పాపం జాతకం రీత్యా, కానీ ఎంత అఖండమైన కీర్తిని తీసుకొచ్చాడు, భారతదేశానికే కీర్తిని తీసుకొచ్చారు. అలా కొంతమంది కారణ జన్మలు పడతారు. ఇప్పుడు చూసారో లేదో ఎక్కడో 7 సంతానం ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు గారు నెల్లూరులో పుట్టాడు. ఆయన ఎందుకన్నానంటే ఈ విద్య నుంచి డైవర్ట్ అవ్వటం లేదు. వాళ్ళు ఆటోమేటికల్లీ ఏ కమ్యూనిటీ పుట్టేలో అని కాకుండా ఈ యొక్క జాతక బలం రీత్యా ఈ యొక్క దేవతారాధన చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ అక్కడ జాతక బలము లేదా యొక్క దోషాలు పక్కన పెడితే వీడికి విద్య రావాలి అంటే ఆడపిల్లకైనా మగపిల్లడికైనా నిత్యం కూడా హయగ్రీవారాధన చేయించాలి. కొంతమంది చదువుకోలేకపోతున్నాం, హయగ్రీవారాధన ఎలాగనుకున్నట్లయితే దీనికి ప్రతి పౌర్ణమి నాడు కూడా నా పీఠంనందు హయగ్రీవ హోమం జరుగుతుంది. ఎవరైతే ఆ రుసుము ఏదో ఉంటుంది మా మేనేజర్ చెప్తాడు, దానికి సంబంధించి చేసి వీళ్ళు 2.5 hours ఆ వీడియో దగ్గర కూర్చోబెట్టాలి పిల్లల్ని. ఎప్పుడయ్యా స్కూల్ ఉంటుంది కదా, ఎలాగా అంటే ఇది ఉదయం 6 గంటల నుంచి 8:30 లోపు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా ఆఫ్టర్ 8:30. ఇక్కడ చేయవలసిన విధి విధానాలు ఏంటంటే ఆ వేళ ఋత్వికులతోటి మంత్రం చెప్పిస్తూ, ఉదాహరణకు మీరు కట్టారు, మీ అన్నయ్య గారు పిల్లలు కట్టారు, మీ మేనత్త పిల్లలు కట్టారు, ఈ కట్టిన వాళ్ళందరినీ సామూహికంగా సంకల్పం చేయించి వీడియో కాల్లో, తద్వారా ఆ 2 గంటలు ఓన్లీ 2 hours ఏం చేస్తామండి, స్వామికి ఇష్టమైన ఓన్లీ గరికితో చేస్తాం. దేనికి గురువు గారు గరికి అన్నారని అడుగుతారు. ఇక్కడ హయగ్రీవుడికి కావాల్సింది గరికండి. ఆ మూలం చెబుతో బుద్ధి కుశలత పెంచడానికి. బుద్ధి బాగుంటే ఆటోమేటికల్లీ ఇటు చదవగలడు. లేదా చదువుతూ బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ పక్కనున్న వెంకటేష్ గారు ఏదో అన్నాడు, ఆ ఎదురుకుండా ఉన్న స్వామి ఏదో కాకేశాడని ఈ బుద్ధి అటువైపు మారిపోతుంది. అది మారకుండా ఉంచేవాడు ఎవరు అంటే హయగ్రీవుడు.
పోన్లే ఇంతవరకు చేయించలేము ఆర్థిక స్థితిగతులు అనుకున్న వాళ్ళు నిత్యం కూడా 11 పర్యాయాలు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీ ఉపాస్మహే అన్న శ్లోకాన్ని 11 పర్యాయాలు పిల్లల చేత చదివించాలి. ఓకే. చదివించిన ఎడల హయగ్రీవుడు దేనికి అంటే ఆ యొక్క ముఖం గుర్రంలో ఉంటుందండి. ఉమ్. హయగ్రీవుడి యొక్క ముఖం ఉమ్. గుర్రం అంటే ఏంటి, చాలా హార్స్ పవర్ చాలా ఎక్కువగా అంటారు. అవును. ఉమ్. చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది, అది పరిగెట్టడంలో మామూలుగా ఉండదు. ఎక్కిన తర్వాత స్వారీ చేసేవాడు ఇటు అటు అని జంకాడు అనుకోండి, ఈడ్చుకుని వెళ్ళిపోయి ఇటువైపు పక్క అటువైపు పక్క పడేస్తుంది. అవును. అక్కడైనా అంబానీ గారా అదానీ గారా లేకపోతే ఆడు ఏదో రకమైన మంత్రి అని ఆలోచించదు, దానికి అన్నీ అనవసరం. ఓకే. అంటే అందుకనే గుర్రం ముఖంతో ఉన్నవాడు రౌతు కొలిది గుర్రం అంటారు చూసారా. ఓకే. వాడు ఎవడ పడితే ఆడు స్వారీ చేయలేడు గుర్రాన్ని. అదొక అఖండమైన విద్య. స్వారీ చేయడం కూడా, కార్లు తొక్కేవాడు స్వారీ చేయలేడు తెలుసా మీకు. మీరు బెంజ్ తొక్కచ్చు, రోల్స్ రాయల్స్ తొక్కచ్చు, రేంజ్ రోవర్ తొక్కచ్చు, కానీ గుర్రాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకనే సరస్వతిని ఇక్కడ హ్యాండిల్ చేయడం కాదు, సరస్వతి మాత ఆటోమేటికల్లీ విద్యిస్తుంది. ఇక్కడ ఆవిడికి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం గల కారకుడు ఎవరు అంటే హయగ్రీవుడే. జ్ఞానం కావాలి అనుకుని బాగా చదువుతూ ఉంటాడని రాత్రి 12:30 ఎవరికి మా కుర్రడికి కానీ ఎంసెట్ ర్యాంక్ కొట్టలేపటి గురుగారు 56,000 వచ్చాయని నన్ను ఒకటి ఫోన్ చేశాడు. అది కాదయా 11:30 12 అయ్యే వరకు వాడు పుస్తకాలు తీసుకుని లైట్లు వేసి నువ్వు ఏసీఎస్ చదివించడం కాదు, వాడు దాంట్లో అలా నిద్రపోతున్నాడు. వాడికి జ్ఞానాన్ని పెంపొందించేటట్టుగా చేయాలంటే ఈ హయగ్రీవుని చేయాలని చెప్పడం జరిగింది. ఏం చేస్తామంటే ప్రతి పౌర్ణమి నాడు నా పీఠం నందు సరిగ్గా 5:30 దగ్గర నుంచి అరగంట అందరికీ కూడా సంకల్ప విధానంతో మూలమంత్రంతో సంకల్పం చెప్పించి మరుక్షణం సూర్యోదయం అయిన తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎంతసేపు పడుతుంది గురుగారు అంటే 2 గంటలు పడుతుంది. దీనికి ఏమిటి వేస్తామంటే ఓన్లీ గరికి దేనికి అంటే బుద్ధ కుశలత పెరగడానికి, ప్లస్ చేసి ఆటోమేటికల్లీ వీడి యొక్క వ్యక్తి చూసినా లేదా డైరెక్ట్గా నేరుగా వచ్చి చేయించుకున్నా నేనే చేయిస్తాను దగ్గరుండి. దానివల్ల 10 ఎవరైతే చూస్తున్నారో మా కుర్రాడికి ఎడ్యుకేషన్ ఆగిపోయింది గురుగారు, లేకపోతే చదవలేకపోతున్నాడు, లేకపోతే మంత్రానుష్ఠానం ఏ రకంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎక్కడ చేయాలి, ఉత్తర ముఖంలో కూర్చుని చేస్తే అండి ఎప్పుడు కూడా అది అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. స్వస్తి.